హలో మై డియర్ వైబర్స్. అసలు వాళ్ళు దాన్ని ఏమనుకున్నారో ఏమో, నాకైతే ఒక సెకండ్ మైండ్ పోయింది ఎక్కడ కింద పడతారో వీళ్ళు అని చెప్పి. అసలు మ్యాటర్ ఏంటంటే 6 years నుంచి నేను ఇక్కడ తిరుపతిలో ఉన్నా గానీ ఒక్కసారి కూడా ఈ ప్లేస్ కి అయితే నేను వెళ్ళలేదు మామ. అసలు ఆ ప్లేస్ ఏంటో వచ్చేయండి చూసేద్దాం. ఆ ప్లేస్ కి తర్వాత వెళ్దాం గానీ ఫస్ట్ అయితే గుడికి వెళ్దాం పదా అని చెప్పేసి మా తమ్ముడు అన్నాడు. సరే అని చెప్పేసి పక్కనే ఉన్న శివాలయం అయితే వెళ్లి దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాం అనమాట. ఆల్రెడీ ఆ ప్లేస్ ని నేను చాలా సార్లు చాలా రీల్స్ లో అయితే చూసాను అనమాట. రీల్స్ లో చూస్తేనే అలా ఉంటే ఇంకా డైరెక్ట్ గా చూస్తే ఎలా ఉంటది అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాం. మా తమ్ముడు అయితే ఫుల్ గా రెడీ అయిపోయాడు అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి. నేనేదో టీ షర్ట్ నైట్ ప్యాంట్ వేసేసుకొని బయలుదేరాను. ఇంత ఎక్సైట్మెంట్ అయితే వెళ్తున్నాం, తీరా వర్షం పడితే ఏంది పరిస్థితి అని చెప్పేసి నాకు అనిపించింది. అనుకున్నట్టే మబ్బులు చూడండి మామ ఎలా కమ్ముకున్నాయో. ఆ దారిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఏమన్నా ఉన్నాయి అసలు. వచ్చేయండి మామ ఇంకా పార్క్ విజువల్స్ ఎలా ఉన్నాయి చూసేద్దాం. లేక పార్క్ వస్తే వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. వీడు మా తమ్ముడు ఎట్లున్నాడు? హాయ్ ఫ్రెండ్స్. హీరోలో వల్ల హాయ్ ఫ్రెండ్స్ అంట. చూడండి మామ మీరే ఆ పార్క్ లోకి ఎంటర్ అవ్వగానే వండర్ఫుల్ సీనరీ విత్ పీస్ఫుల్ మ్యూజిక్. నేచర్ లవర్స్ అయితే అసలు వదిలిపెట్టి రారు మామ. ఇన్ని రోజులు ఈ ప్లేస్ నేను ఎలా మిస్ అయ్యానని చెప్పేసి నాకే అనిపించింది. సో ఫోటోషూట్ కోసం అయితే అద్దరిపోయింది లొకేషన్ అయితే. ఇన్ని రోజులు మిస్ అయిపోయాను అనమాట ఈ లొకేషన్. జస్ట్ వాంట్ టు షో దిస్ వ్యూ టు యూ. వర్షం పడుతుంది అక్కడ కనిపిస్తుందా? లైన్స్ గా వర్షం ప్లస్ సన్ రైజ్ కూడా. లొకేషన్ అద్దరిపోయింది. నేనైతే అక్కడ కొన్ని చిల్లర చేష్టలు అయితే చేశాను. అదేంటో మీరే చూసేయండి. ఎవర్రా నువ్వు ఈడేం చేస్తున్నావు జూలో లేకుండా? పక్క ఆ గ్రౌండ్ లో నుంచి కొండను చూస్తూ ఉంది మామ. 2 కళ్ళు సరిపోలేదు. లిటరల్లీ నాకైతే ఏమనిపించిందంటే ఆ విధంగా అనిపించింది మామ. ఇక్కడ చాలా గ్రౌండ్స్ అయితే ఉన్నాయి మామ. అలా ఆ పార్క్ ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నేను మా తమ్ముడు బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళాము. అసలు ఏమన్నా ఉన్నాయి మామ విజువల్స్ అక్కడ. ఆ విధంగా ఆ బ్రిడ్జ్ మీద స్టైల్ గా నడుచుకుంటూ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం మామ నేను మా తమ్ముడు. మమ్మల్ని చూసి బుద్ధుడాడే ఫీల్ అవుతాడని చెప్పేసి బుద్ధుడిని కూడా కొన్ని వీడియోస్ అయితే తీసాను మామ. అద్దరిపోయినాయి. మీరు కూడా చూసాయండి ఆ విజువల్స్. అలాగే పక్కనే గో కార్టింగ్ కూడా ఉంది అని అంటే చూడడానికి అయితే వెళ్ళిపోయాం. పర్ హెడ్ అయితే 300, కపుల్ కి అయితే 500 అంటామా. మరి చూడడానికి ఫ్రీనే కదా అని చెప్పేసి జస్ట్ చూసేసి వచ్చేసాం. నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం పక్కా ట్రై చేస్తాం. ఫైనలీ స్టైల్ గా కొన్ని ఫోటోలు అయితే తీసేసుకొని వెళ్ళిపోయాం. గుర్తుపెట్టుకోమా, లైఫ్ ఎట్టిపోయినా పర్లేదు, వైబ్ అవ్వాలి. అయిపోయింది. గోయింగ్ టు హోమ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. వైబ్ విత్ వంశీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.